అకాల వర్షాలు వచ్చి మొక్కజొన్న మొత్తం పడిపోయింది. హ్మ్. దానికి ఇది లేదు. జొన్న సగం చేతికొచ్చింది, సగం పడిపోయింది. హ్మ్. దానికి ఇది లేదు. హ్మ్. ఆ! ఇప్పుడు శనగేశారు. శనగ మొత్తం వచ్చింది చేతికి. హ్మ్. శనగొచ్చింది. ఒక 20 పైసలొంతు మొన్న వర్షానికి కొద్దిగా ఇదయింది. వాటిని వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు వాళ్ళు ఎత్తుకోవటమే సరిపోయింది సొసైటీల్లో. హ్మ్. మిగిలిన వాళ్ళకేమి లేదు సున్నా. హ్మ్. ఇయన్నీ మాట్లాడామనుకోండి, చంద్రబాబు నాయుడు గారికి జీర్ణం కాదు. హ్మ్. మళ్ళీ ఏదో ఒక విధంగా మీదకొస్తారు. ఏదో ఒకటి నుంచి అటాక్ చేస్తారు. హ్మ్. ఆ! ఇయన్నీ రైతులు కూడా బాగా ఇబ్బంది పడతా ఏమనాలో తెలియక హ్మ్. వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని ఆళ్ళ పశ్చాత్తాపం పడుతున్నారు. హ్మ్. మళ్ళీ ఎలక్షన్‌లు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న మాటైతే 100కి 100 వాస్తవం. హ్మ్. ఇయాల ప్రతి గ్రామంలో రైతు కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండ రైతు లేడు. హ్మ్. అసలు ఏం జరుగుతుంది? ఒక సబ్సిడీ లేదు. ఒక గిట్టుబాటు ధర లేదు. ఒక సొసైటీలు గానీ, యార్డులు గానీ రైతు దగ్గర నుంచి కొనుక్కునే దాఖలాలు లెవ్వు. హ్మ్. ఎక్కడా కూడా ఆర్‌బీకేలు తెరిచిన దాఖలాలు లెవ్వు. హ్మ్. ఈళ్ళు మొత్తం కూడా మనీ సబ్సిడీ కోసం రాత్తారు గదండీ! హ్మ్. అయి రాంచుకున్నా సరే, హ్మ్. ఒక్క రైతుకి కూడా సబ్సిడీ లేదు. హ్మ్. ఇయాల్టికి. మరి వాళ్ళ రైతులకి, వాళ్ళ పార్టీ నాయకులకి ఏమన్నా ఒకళ్ళకిద్దరికి వచ్చినయేమో తెలీదు గానీ, హ్మ్. చిన్న సన్నకారు, మధ్యకారు వైసీపీలో చేసేటటువంటి రైతులకు మటుకు హ్మ్. ఒక్క గింజ కొన్న దాఖలా లేదు. హ్మ్. కొనమని తెగేసి చెబుతున్నారు. ఓకే. బల్లగుద్ది చెప్తున్నారు. మాయి మొత్తం అయిపోయాక మిగిలితేనే ఎత్తుతాం. హ్మ్. లేతే ఎత్తం. మీరు రాసి పెట్టుకోవద్దు. ఇగో పేర్లయితే ఉండయి. హ్మ్. మేము లాస్ట్‌లో ఏదన్నా ఉంటే హ్మ్. ఎత్తుతాం. హ్మ్. లేతే లేదు అని బల్లగుద్ది హ్మ్. చెప్పేత్తన్నారు. కానీ ఇంత జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకని స్పందించట్లేదంటారు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సంప్రదిత్తడండి? ఆయన సనాతన ధర్మయోగి అసలు ప్రశ్నించడానికి పెట్టిన పార్టీ గదా! హ్మ్. మరి అతనికి ప్రశ్నించాల్సినంత అవసరం ఏముంది? హ్మ్. ఇప్పుడు 4, 5 సినిమాలు ఒప్పుకున్నట్టున్నారు హ్మ్. చక్కగా. హ్మ్. తీసుకుంటున్నారు. ఏదన్నా ఒక చిన్న ఇష్యూ వచ్చిందనుకోండి వత్తన్నారు. హ్మ్. ఒక గదిలో కూర్చుంటున్నారు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారంటే లేదు పవన్ కళ్యాణ్ గారు ఇది. హ్మ్. మీకది, మాకిది. హ్మ్. ఇక అట్టా ఎళ్ళిపోండి. హ్మ్. సరే అండి అంటుంటే ఒక సెకండ్ ఇత్తండు ఎళ్ళిపోతుండు. హ్మ్. ఆయనకసలు అవసరం ఏముంది? హ్మ్. అసలు అతనికి రాష్ట్ర ప్రజల మీద ఏదన్నా ఒక నాలెడ్జి ఉంటే, హ్మ్. రాజకీయం మీద ఒక అవగాహన ఉంటే, హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేయగలరు. హ్మ్. నిన్న కాక మొన్న కూడా మాట్లాడుతున్నారు కదండీ! మీరు తన్నుకోండి, గుద్దుకోండి, తన్నులే తినండి, తిట్లే తినండి, హ్మ్. ఏదన్నా గానివ్వండి. హ్మ్. ఇంకా 15 సంవత్సరాల పాటు హ్మ్. చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ కింద ఉండాల్సిందే హ్మ్. అని బల్లగుద్ది చెప్తుంది. హ్మ్. మరి అలాంటప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడతాం? పవన్ కళ్యాణ్ గారు ఆహ్, నచ్చక ఆయన ప్రవర్తన నచ్చక బయటకొచ్చి చెప్తా ఉంటే సస్పెండ్ చేత్తంటే దీన్నెలా చూస్తారు? ఎవరినండి సస్పెండ్ చేసేది? జనసేన ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు. చేస్తారుగా. అసలు మాట్లాడటం ఏంటి? హ్మ్. చిన ఇప్పుడు నాయకుడతను. హ్మ్. ఒక పార్టీకి లీడరు. హ్మ్. వన్ ఆఫ్ ది పర్సను. హ్మ్. అతను చెప్పిన జాడల్లో నడిచే వాళ్ళే ఉండాలిగా పార్టీలో. హ్మ్. అతన్ని ఎదిరిచ్చేటప్పుడు ఎట్టుంటారు? హ్మ్. ఇప్పుడు హ్మ్. నేనిప్పుడు వైసీపీలో ఉండా. హ్మ్. వైసీపీ ఒక పని జేత్తంది. హ్మ్. అది తప్పో, ఒప్పో దాన్ని నేను సమర్థించాలి. హ్మ్. అప్పుడు నన్ను పార్టీలో ఉంచుతారు. హ్మ్. నేను దానికి అడ్డమైతే ఎట్టా? హ్మ్. ఇప్పుడు ఎక్కడి దాకెందుకు? ఇప్పుడు టీడీపీలోనే ఉండారు. హ్మ్. తిరుపతిలో ఒక రాసలీలొచ్చింది. హ్మ్. నిన్న ఒక చోట ఒక నెల్లూరు. రాసలీలొచ్చింది. నెల్లూరు. నెల్లూరు. ఇప్పుడు కొన్ని కొన్ని వత్తన్నాయి. ఇటు తిరువూరులో కొలికిలపూడి శ్రీనివాస్ గారు ఎదురుదాడి జేత్తండు. హ్మ్. మరి అతన్ని మొండిగా బయటకొచ్చిండు కాబట్టి అతన్ని జేత్తే ఇంకెన్ని పెడతారో బయట హ్మ్. అనేది అదొక ఇది. హ్మ్. ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో జరిగితే ఆయనకొక ఛానెల్ ఉంది. హ్మ్. మరి అతనేం మాట్లాడుతాడో, అతనేం చూపిత్తడో అని అదొక భయం. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఉండారు. నిన్న దొరికారు ఒక ముగ్గురు. వాళ్ళ గురించి ఏదన్నా మాట్లాడి వాళ్ళని సస్పెండ్ చేద్దామంటే, హ్మ్. వాళ్ళకన్నా మేము తీసేసిమా, ముందు వాళ్ళని చెయ్యి అని ఈళ్ళడ్డం తిరుగుతారేమో. అసలు ఆ విధంగా హ్మ్. చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఏం చేయాలో తెలియక ఆ! పార్టీ బస్టు పడతన్నా హ్మ్. చంద్రబాబు నాయుడు గారు చూత్తా ఉండిపోవాల్సొచ్చింది గానీ, హ్మ్. వాళ్ళనేం చేయలేకపోతుండు. హ్మ్. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గుడ్లెర్ర చేత్తే పార్టీ మొత్తం క్రమశిక్షణలోకొచ్చేది. హ్మ్. ఇలా గుడ్లెర్ర చేసే ఇది లేదు. హ్మ్. రెడ్ బుక్ వచ్చేసింది. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు గుడ్లెర్ర చేత్తే పార్టీ మొత్తం గజగజ వణికే రోజులు ఎళ్ళిపోయినియి. ఆ! ఇక ఇప్పుడు ఇయాల రెడ్ బుక్ ఇచ్చేశారు. హ్మ్. ఫ్రీడమ్.
ఇక ఆ రెడ్ బుక్ ఏది చెబితే అదే.